హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య గుబ్బా అండ్ నేను మీకు ఈరోజు సింగపూర్ ఐటనరీ గురించి చెప్పాలనుకున్నాను. రీసెంట్గా నా పోస్టులు మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సో చాలా మంది నన్ను అడిగారు ఐటనరీ ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మీరు ఏ ట్రావెల్ వాళ్ళ ద్వారా బుక్ చేసుకున్నారు, ఇలా అన్ని చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అందుకని నేను ఈ వీడియో చేయాలనుకున్నాను క్లియర్గా విత్ ఐటనరీతో. నార్మల్గా అయితే జస్ట్ వ్యూ చూపిద్దాం అనుకున్నాను, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నన్ను అడిగారు ఐటనరీ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి బాగుంటుంది, మాకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు యూజ్ ఉంటుంది అని. సో అందుకని నేను చేయాలనుకున్నాను. ఇది మొత్తం మాది 7 days ట్రిప్ ఇది సింగపూర్కి. సింపుల్ జస్ట్ మన పాస్పోర్ట్ని స్కానింగ్కి పెట్టి వెళ్ళిపోవచ్చు. బట్ హూఎవర్ ఈస్ క్యారింగ్ బేబీస్ వాళ్ళకి సపరేట్ క్యూ అనేది ఉంటుంది. ఇమిగ్రేషన్లో జస్ట్ పాస్పోర్ట్ పెట్టి అక్కడ కనిపిస్తున్నాయి కదా సిస్టమ్స్, వాటితో జస్ట్ స్కాన్ చేస్తే చాలా ఇమిగ్రేషన్ అయితే వెళ్తుంది. ఇదొక ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపించింది. మన ఇండియాలో లాగా క్యూలో నించొని ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మన ఓన్ సెల్ఫ్తో చేసుకోవచ్చు. ఈ బస్ అనేది మాకు 10 members పిల్లలతో కలిపి బస్ ఇచ్చారు. ఇందులో లగేజ్ అవన్నీ పెడుతున్నాము. మేము ఇది కొంచెం ఒక 3 kidsతో వెళ్ళామన్నమాట సింగపూర్కి. సో వాళ్ళతోనే మాకు బిజీ అయిపోయింది, చాలా టైట్ షెడ్యూల్ ఇది. అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని ట్రై చేసాం మేము చిల్డ్రన్ని తీసుకొని. సో అందువల్ల ఎంత గ్యాప్ లేకుండా హడావిడిగా హరిబరిగా అన్ని ఒకదాని తర్వాత ఒక్కొక్క ప్లేస్ చూస్తూ వచ్చేసామన్నమాట. సో నేను ఇప్పుడు మీకు చెప్పాలన్నా దీంట్లో ఈ ఐటనరీలో మాకు 1 day వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము నైట్ టైం ట్రావెల్ చేయకుండా మార్నింగ్ టైం ఫ్లైట్ జర్నీ అనేది పెట్టుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలతో కొంచెం కష్టం అవుతుంది అని కొంచెం టైం తీసుకొని డే టైంలో మేము ఫ్లైట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. సో ఇది మొత్తం 7 days ట్రిప్ ఐటనరీ మాది. ఇది మొత్తం 7 days ట్రిప్. 7 days ట్రిప్లో ఫస్ట్ డే అంతా మాకు ట్రావెలింగ్కే వేస్ట్ అయిపోయింది. మేము చెన్నై నుంచి సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకున్నాము. మేము 2 PM అలా ఇక్కడ ఫ్లైట్ ఎక్కాము. సో అక్కడికి వెళ్ళేసరికి 7 అలా అయిపోయింది. ఆ టైం గ్యాప్ అనేది ఉందన్నమాట. వాళ్ళకి మనకి ఒక 2 hours వాళ్ళు ముందుంటారు. అందువల్ల మేము అక్కడికి వెళ్ళేసరికి బాగా నైట్ అయిపోయింది. ల్యాండ్ అయ్యి అండ్ హోటల్కి వెళ్ళి అన్నీ చేసేసరికి ఆ రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది. మొత్తం ఈ ఫ్లైట్ జర్నీకే సరిపోయింది ఆ డే మొత్తం. అండ్ తర్వాత నెక్స్ట్ డే నుంచి మేము అన్నీ అంటే కంప్లీట్గా లెక్కేసుకోండి 6 days అనమాట. సింగపూర్ అండ్ మలేషియా కవర్ చేసింది. ఈ ఫస్ట్ డే అంతా ట్రావెలింగ్ వేస్ట్ అయిపోయింది కాబట్టి. అండ్ డే 2 వచ్చి మేము ఎర్లీ మార్నింగ్ 9:30 అలా క్యాబ్ డ్రైవర్స్ అనేవాళ్ళు వచ్చేస్తారనమాట. అక్కడ సింగపూర్లో చాలా టైం అనేది చాలా బాగా పాటిస్తారు. మనలా ఇప్పుడు 9కి వచ్చేయండి క్యాబ్ డ్రైవర్ని, 9కి వచ్చేయండి అని చెప్పి 10 వరకు అలా డిలే చేసామంటే మటుకు వాళ్ళు డెఫినెట్గా వెళ్ళిపోతారు ఆ ప్లేస్ నుంచి. మనం డ్రాప్ చేయాల్సిన ప్లేస్కి తీసుకెళ్లకుండా వాళ్ళ ఒకవేళ ఒక 10 minutes ఒక 5 minutes అనేది లేట్ అయితే మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. మనం చెప్పిన టైంకి ఎగ్జాక్ట్గా అక్కడ ఉండాలి వాళ్ళకి. సో అప్పుడైతేనే అంటే సింగపూర్ అనేది కొంచెం దగ్గరే ఉన్నాయన్నమాట మనం కవర్ చేయాలన్న ప్లేసెస్ అన్ని. సో మనం ఒకవేళ డిలే చేసాము అంటే 10 to 15 minutes క్యాబ్ డ్రైవర్స్ అనే వాళ్ళు ఇంకొక
పీపుల్ని పికప్ తీసుకొని వాళ్ళని డెస్టినేషన్లో వదిలేసి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. మనకి టైం అనేది వేస్ట్ అయిపోద్ది. అండ్ మేమైతే డే 2 వచ్చి 9:30 కల్లా పికప్ అయిపోయింది మాది. మేము కొంచెం ఒక 5 minutes అంటే క్యాబ్ డ్రైవర్ వచ్చారు అండ్ ఆ లోపలే హోటల్లో బ్రేక్ఫాస్ట్ అన్ని నార్మల్గా ఏంటంటే ఏదైనా హోటల్ బుక్ చేసుకున్నామంటే వాళ్ళే విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. మేము బుక్ చేసేటప్పుడు ఐటినరీలో ఏం చెప్పారంటే లంచ్ అంటే మన ఫుడ్ అక్కడ ఫుడ్కి డిఫరెన్స్ ఉంటుంది, అలాగే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం. కానీ మేమైతే కొంచెం రిస్కే తీసుకున్నాం చెప్పచ్చు. ఎందుకంటే మేము ఎలా ఆలోచించామంటే వాళ్ళు విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ లంచ్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్తో కూడా ఒక ఐటినరీ ప్రిపేర్ చేయించారు. కానీ మేము అది ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే హోటల్ అనేది ఒక డిస్టెన్స్లో ఉంటుంది, ఒక ప్లేస్లో ఉంది అండ్ మేము తిరగాల్సినవి ఇంకొక ప్లేస్ అనమాట. ఆ గ్యాప్లో మేము మళ్ళీ రిటర్న్ అయ్యి ట్రావెలింగ్కే సరిపోద్ది అని మేము లంచ్ డిన్నర్ అంతా బయట మేము సపరేట్గా మా మనీతో తీసుకోవడం జరిగింది. మేము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ హోటల్లో తినేసి బయలుదేరిపోయే వాళ్ళం. నెక్స్ట్ వచ్చి ఒక 3 hours వచ్చి సిటీ టూర్ చూపించారు, సింగపూర్లో లోపల సిటీ టూర్. ఆ తర్వాత మాకు ఆఫ్టర్నూన్కి ఫ్లైయర్కి టికెట్స్ అనేవి బుక్ చేయడం జరిగింది. ఫస్ట్ అంతా మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ డే 2లో స్టార్ట్ చేయడం 9:30కి సిటీ టూర్లో ఫస్ట్ ఒక టెంపుల్కి తీసుకెళ్లారు. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి నేను ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ప్లేస్ ఏంటి అనేది. ఆ టెంపుల్ అయిపోయాక మేము బుక్ చేసుకున్న ఐటినరీలో మెరీనా బే శాండ్స్ అండ్ మెర్లిన్ అది ఉంది కదా మెయిన్ లోగో సింగపూర్కి, అదన్నీ అనేది మేము బుక్ చేసుకోలేదు, ఈ సిటీ టూర్లో కవర్ చేద్దామని. మేము ఈ ట్రిప్ వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ చూడడం జరిగిందనమాట. అసలు ముందు ఏం తెలుసుకోకుండా వెళ్ళడం చాలా కష్టమైపోద్ది. అందుకని ఒక ఐడియా కోసం మేము కొన్ని రిఫరెన్స్ అన్నీ చూసాం, మేమేం ప్లేసెస్ ఫేమస్ అనేవి అన్నీ చూసి ఈ మెర్లిన్ అండ్ దెన్ మెరీనా బే శాండ్స్ అనేవి మేము అక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. ఈ 3 hours ట్రిప్లో మేము అడిగామన్నమాట ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళండి, మాకు మీరు చూపించాలనుకున్న ప్లేసెస్ కాకుండా ఇవి తీసుకెళ్ళండి, మేము ఈ ఐటినరీలో మెన్షన్ చేసుకోలేదు అనేసరికి వాళ్ళు ఇంకా ఆ ప్లేసెస్కి తీసుకెళ్లారు. ఆ 2 కవర్ చేసాం. లిటరల్లీ చాలా బాగుందనమాట. మెయిన్ ఆ సింగపూర్లో ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఆఫ్టర్నూన్ ఫ్లైయర్కి వాళ్ళే ఐటినరీలోనే మేము టికెట్స్ బుక్ చేయించేసాము. అక్కడికి వెళ్ళి మేము తీసుకోవడం ఎందుకు, ఇదంతా మనకు తెలియని ప్లేసెస్ కదా అని ముందుగానే బుక్ చేసేసుకున్నాము ఆ ఫ్లైయర్కి టికెట్స్ అనేవి. అండ్ ఇక్కడ ఫ్లైయర్కి వచ్చేసరికి ఎంట్రీ ఉంది, కొంచెం ఫ్లైయర్ ఎక్కేదానికి జస్ట్ ఎంట్రీ కోసం కొన్ని డిఫరెంట్ అట్రాక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది వాళ్ళు. దానికి అది 2nd floor ఆ ఫ్లోర్లో ఉందన్నమాట. ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కొన్ని అట్రాక్షన్స్ అనేవి అరేంజ్ చేస్తున్నారు ఫ్లైయర్లో, అది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ దెన్ ఫ్లైయర్కి వచ్చి బాబు వచ్చి 1.5 years, సో ఆ బాబుకే అలా ఉంది. చాలా అంటే ఇట్స్ జస్ట్ 45 minutes తీసుకుంటుంది ఒక్క రౌండ్ అనమాట వాళ్ళు తీసుకునేది. ఆ 1 roundకే 45 minutes పడుతుంది, చాలా స్లోగా వెళ్తుంది. వ్యూ అంతా చూడొచ్చు అనమాట, సింగపూర్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. అది చాలా హైట్ ఉంటుంది కాబట్టి కవర్ చేయొచ్చు అంతా ప్లేసెస్ అనేవి. ఈ 45 minutes మేమైతే పిల్లల్ని తీసుకెళ్ళాము. ఈ ఆఫ్టర్నూన్ అయిపోయింది, బయట మాకు ఎక్కడైనా ఫుడ్ దొరుకుద్ది, సో బేబీస్కి కొంచెం కష్టం కాబట్టి మేమంతా సెర్లాక్ ఓట్స్ అలా ప్రిపేర్ చేసుకుని ఈ 45 minutesలో వ్యూ అంతా చూస్తూ బేబీకి ఫీడింగ్ అనేది అయిపోయింది.
అయిపోయాక ఒక 4 కల్లా స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడ మోస్ట్ అట్రాక్షన్ ప్లేస్ వచ్చి గార్డెన్ బే శాండ్స్ అలా ఉన్నాయి. సో దాంతోపాటు గార్డెన్ బై ద వే అండ్ ద ఫ్లోరల్ డోమ్ అండ్ దెన్ క్లౌడ్ ఫారెస్ట్ అవతార్ ఎక్స్పీరియన్స్. సో ఈ 3 కవర్ చేసామన్నమాట. 3:15 అదే 4 PM నుంచి స్టార్ట్ అయ్యాం కదా. ఈవినింగ్ ఇంకా నైట్ రూమ్కి వచ్చేంత వరకు ఇదంతా ఒక ప్లేస్లోనే ఉంటుంది. సో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తారు. ఇంకా క్యాబ్ డ్రైవర్కి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. మనం మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాక వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ పిక్ చేసుకొని అండ్ దెన్ మన హోటల్లో వదిలేస్తారు. ఫస్ట్ ఫ్లోరల్ డోమ్ అది డెఫినెట్గా అది ఒక పెద్ద వ్యూలా ఉంటుంది. మొత్తం ఎలా ఉంటుంది అంటే అంతా గృహలాగే లోపల ఒక ఎంటర్ అవ్వగానే ఇంకా మొత్తం ఎలా ఉంటుందంటే బయట వ్యూ ఎలా ఉంటుందో ఊటీ అలా వెళ్ళినప్పుడు చల్లగా కూల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంటుంది. అది కూడా చూడాల్సిన ప్లేసే అక్కడ. సో అండ్ దెన్ ఇంకా క్లౌడ్ ఫారెస్ట్ ఇలా ఒక 3 ఉన్నాయి అక్కడ పక్కనే అన్ని ఒకదాని తర్వాత ఒకటి మేము చూస్తూ ఇంకా ఫొటోస్ వగైరా అన్నీ తీసుకుంటూ టైం ఈవినింగ్ అయిపోయింది. మాకు అప్పటికే సరిపోలేదు. సో ఇంకా నైట్ 8:30 అలా అయ్యింది బయటకు వచ్చేసరికి ఆ 3ని కవర్ చేసి. సో ఇక్కడ వచ్చి ఫ్లోరల్ డమ్ ఇక్కడ ఒకటి వచ్చి ఇండోర్లోనే వాటర్ ఫాల్ అదొక ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ ఇంకొకటి వచ్చి రకరకాల చెట్లు ఉన్నాయి. అవి మనం ఎప్పుడు చూస్తున్నాం. అంటే కొన్ని కోట్లు విలువ చేసే చెట్లను కూడా వాళ్ళు అక్కడ పెంచుతున్నారు. అవన్నీ ఒక రిఫరెన్స్ కోసం ప్రతి ఒక్కటి పెట్టున్నారు అనమాట. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఆ 3 కవర్ చేసేసి వచ్చేసామన్నమాట 8:30. మాకు ఫుడ్ అలా ఇండియన్కి దొరకలేదు. సో మేము అక్కడ కొంచెం మెక్డొనాల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అలా తింటూ టైం అలా అయిపోయింది. అండ్ దెన్ 8:30కి అతను అడిగితే ఎక్కడ ఫుడ్ బాగుంటుంది లిటిల్ ఇండియా అని చెప్పారు. ఇక్కడ మోస్ట్లీ ఇండియన్స్కి బాగా ఫుడ్ దొరకద్దు అనమాట. మాకు అక్కడ A2B దొరికింది లిటిల్ ఇండియాలోనే. A2B అండ్ ముస్తఫా సెంటర్ అవన్నీ అక్కడ ఫేమస్ అనమాట.
సో అక్కడికి వెళ్ళగానే మేము ఇంకా మనకు సంబంధించిన ఇడ్లీ, దోశ, వడ అన్నీ దొరుకుతాయి. అది ఇంకా డిన్నర్ అయిపోయాక మేము ఇంకా రూమ్స్కి వచ్చేసాము. అది డే 2. మొత్తం మనం డే 2లో ఏం కవర్ చేసామంటే ఒక 3 hours మెర్లిన్ అండ్ మెరీనా బే శాండ్స్లో అది టెంపుల్ సిటీ టూర్లో అవి కవర్ చేసాము. అండ్ గార్డెన్ బై ద బే అండ్ ఇక్కడ అండ్ దెన్ ఐ మీన్ ఫ్లైయర్, ఆ తర్వాత గార్డెన్ బై ద బే. ఫ్లైయర్లో వచ్చి అది వ్యూ మొత్తం చూడొచ్చు, కవర్ చేయొచ్చు. అది కూడా ఒక అంటే మనం దుబాయ్లో చూసుంటాం ఇలాంటి పెద్దది జైంట్ వీల్ టైపు. సో అలాగే సింగపూర్లో కూడా ఉందన్నమాట. అండ్ దానికైతే అసలు భయపడాల్సిన అవసరం లేదు, హైట్స్ కానీ అలా ఏమి మీకు అసలు అలా అనిపించదు కూడాను. ముందు ఆ వ్యూ చూస్తూ డెఫినెట్గా ముందు మనం మర్చిపోతాము, చాలా బాగుంటుంది. అండ్ దెన్ గార్డెన్ బై ద బేలో ఈ 3 కవర్ చేసాం కదా, ఫ్లోరల్ డర్మ్ అండ్ దెన్ క్లౌడ్ ఫారెస్ట్ అండ్ అవతార్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ డిఫరెంట్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ దెన్ నైట్ డిన్నర్ డే 2 ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. మేము 3rd డే వచ్చి సెంటోసా, అది సింగపూర్ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది, కొంచెం ట్రావెల్ చేయాలి. సో మేము ముందు రోజుని బేస్ చేసుకొని మేము ముందు రోజు 9:30 కల్లా రమ్మన్నాం క్యాబ్ డ్రైవర్ని. అంతే స్టార్టింగ్ కదా, ఏం తెలియలేదు, ఎంత ఫాస్ట్ కానీ బేబీని క్యారీ చేసి వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయింది. ఎందుకంత అని కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, ముందు రోజు బాగా తిరిగి అలసిపోయామని 10కి అలా రమ్మన్నాము. సో అతను వచ్చారు 10 నుంచి, అక్కడ మమ్మల్ని 11 కల్లా సెంటోసాలో వదిలేశారు. సో అది సెంటోసా అండ్ యూనివర్సల్ స్టూడియోస్ 2 పక్కనే ఉంటాయి. కాకపోతే మాకు ఎలా ప్లానింగ్ చేశారంటే ఐటినరీలో ఫస్ట్ డే మొత్తం సెంటోసాలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అవి కవర్ చేసాం. మళ్ళీ అదే లొకేషన్కి యూనివర్సల్ స్టూడియో కోసం వెళ్ళామన్నమాట 4th డే. అండ్ ఇప్పుడు కమింగ్ టు 3rd డే, అక్కడ వచ్చి మాకు సెంటోసాలో వచ్చి 1-way కేబుల్ రైడ్ ఉంది. అండ్ దెన్ వింగ్స్ ఆఫ్ టైమ్ షో అండ్ దెన్ సీ అక్వేరియం టికెట్ అండ్ మేడమ్ టుసాడ్స్. ఇవన్నీ 1 డేలోనే కవర్ చేసాము. సెంటోసాలో వచ్చి 1-way కేబుల్ కార్లో మేము 1-way బుక్ చేసుకున్నాము. 2-way ఎందుకులే మళ్ళీ అదొక ఎక్స్ట్రా అమౌంట్ కదా అని ఒక జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెళ్ళాము కాబట్టి 1-way బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ మోనో రైల్స్ ఉంటాయి, అవన్నీ ఫ్రీ ఆఫ్ లేదు టికెట్స్ అనమాట. సో ఆ టికెట్ తీసుకొని మేము 1-way కాబట్టి బుక్ చేసుకుంది. ఆ బ్యాక్ రావడం కోసం మళ్ళీ అదే ప్లేస్కి మోనో రైల్ని ప్రిఫర్ చేసి దాంట్లో వచ్చేసామన్నమాట. అండ్ దెన్ అక్కడికి వచ్చేసాక కేబుల్ రైడ్ అయిపోయింది. అండ్ కేబుల్ రైడ్లో వెళ్ళేటప్పుడు ఒకటి చూసాం, బీచ్ లిటరలీ ఆసమ్గా ఉంది. అక్కడ బంగీ జంప్ కూడా ఉందన్నమాట. కాకపోతే మేము ఆ టైంలో కేబుల్ రైడ్లో ఉన్నాం. మాకు వెళ్ళి తిరిగి మిగతా టికెట్స్ అన్నీ బుక్ అయినాయి కదా, అవి కవర్ చేయాలి కాబట్టి మేము ఇంకా ఆ బంగీ జంప్ కానీ ఆ బీచ్ వ్యూ కానీ చూడలేకపోయాం. ఆ టైం అదంతా టైట్ షెడ్యూల్లో ఉండింది. సో అందుకని మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాం. ఇంకొకటి సీ అక్వేరియం, ఇదంతా 1 డేలోనే, పర్టికులర్ టైం అని ఏం లేదు. ఈ 1 డేలో ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్ తర్వాత ఒకటి కవర్ చేస్తూ వచ్చేసాం. సీ అక్వేరియం అయితే లిటరలీ పిల్లలకి చాలా బాగుంటుంది. సీ అక్వేరియం కంప్లీట్ ఒక ఎంట్రీ వచ్చి ఒక రూమ్లో లాగా పంపించేస్తారు. సో ఆ వ్యూ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, జెల్లీ ఫిష్లు, షార్క్లు, అసలు ఆ వ్యూ డిఫరెంట్, చాలా బాగుంటుంది. ఎన్ని చూసినా అసలు ఇవి ఎక్కడున్నాయి, ఈ టైప్ ఆఫ్ ఫిష్లు ఏంటి, అవేంటి, ఇవి మనకి నార్మల్ డే లైఫ్లో మనం అన్నీ చూడలేము, అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ని. సో వాళ్ళు అన్నిటినీ మిక్స్ చేసి ఒక దగ్గర పెట్టి మనకి ఇంత వ్యూ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ మా బేబీ అయితే షార్క్ని చూసి ఇంకా అస్సలు చూస్తూనే ఉన్నాడు. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేసిన దాన్ని చూసి మేము ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాము లిటరల్లీ చెప్పాలంటే. అండ్ దెన్
అక్వేరియం అయిపోగానే మేడం టుసాన్స్, ఇది వ్యాక్స్ మ్యూజియం లాగా అనమాట. మనం ఎలాగో బాలీవుడ్ స్టైల్ కానీ టాలీవుడ్ స్టైల్ కానీ అంతగా డైరెక్ట్గా వెళ్ళి పరిచయం అలా ఏమి ఉండదు కదా. సో ఇలా వ్యాక్స్ రూపంలో వాళ్ళని చూసి ఇలా అలా వ్యూ అని బాగుంది. అది కూడా ఒక డిఫరెంట్ థింగ్ బాగుంది. అండ్ డెఫినెట్గా వీడియోలో చూడండి, అంతా క్లియర్గా చూపిస్తాను. ఏ ప్లేసెస్ డే 3లో కవర్ చేసామనేది డెఫినెట్గా ఆ వీడియోస్ అన్ని నేను దీనికి అటాచ్ చేస్తాను. ఒక ప్లేస్ అండ్ దెన్ ఆ వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ డే 3లోనే యాజ్ నేను చెప్పినట్టు కేబుల్ రైడ్ అయిపోయాక అండ్ దెన్ వింగ్స్ ఆఫ్ టైమ్ ఫస్ట్ షో, అది సెంటోసాలోనే. అది ఎలా ఉంటుందంటే కంప్లీట్ వాటర్ యాక్టివిటీ, మొత్తం వాటర్ అనేది డిఫరెంట్ డాన్సెస్ ఎలాగా లైటింగ్, పిల్లలు అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ నేను కూడా అంత బాగా ఎంజాయ్ చేశాను దాన్ని. సో ఆ వింగ్స్ ఆఫ్ టైమ్ ఫస్ట్ షో డెఫినెట్గా మిస్ అవ్వకండి, అది చాలా బెస్ట్. అంటే మనం ఎప్పుడు చూస్తున్నాం అలాంటివి మన సైడ్. సో అదైతే ఆ షో అనేది డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. డెఫినెట్గా ఇట్స్ మై ఫేవరెట్. After the show, do not forget any of your belongings. Alright? Okay guys, enjoy the show. Thank you so much. Now, let's start from the beginning of the song. So, 1, 2, 1, 2, 3, 4. When you're traveling far from home, don't be scared, you're not alone. Find the courage from within you. If you believe, dreams can come true. Let us keep on hoping. We just have to keep on loving. Let us keep on hoping. We just have to keep on loving. To gather my thoughts. What? Who are you? Well, I am Shabazz, from the glorious aquatic species. This was a long nap. What century are we? Huh? The 21st century. But I've slept through thousands and thousands of years then. I have to go. Go where? Back to the beginning of time, where I belong. How do you intend to do that? By flying, of course. By the way, Hello, Rachel. the grumpy one is my friend Felix. So, Shabazz, how exactly can you travel through time? Well, thanks to my wings of time, of course. Oh, of course. Look at that. We're reaching Britain in the 19th century. Oh, it's going to get noisy.
incredible! Look, Felix! We must have reached the Silk Road era. Getting closer to my homeland, the edge of time. What's the courage? Dreams can come true. Let us keep on hoping. We just have to keep on loving. Let us keep on hoping. We just have to keep on loving. Let us keep on hoping. We just have to keep on అండ్ కమింగ్ టు డే 4 ఇన్ సింగపూర్. డే 4లో ఏంటంటే సేమ్ నేను చెప్పినట్టే మీకు డే 3లో సెంటోసాకి పక్కనే యూనివర్సల్ స్టూడియో అనేది ఉంటుంది అనమాట. సో మనం 1 డే మొత్తం సెంటోసాలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా చాలా మిస్ చేసాం మేము టైం సరిపోక. అండ్ దెన్ యూనివర్సల్ స్టూడియోలో కూడా సేమ్ అలాగే 1 డే మొత్తం కంప్లీట్గా వాటికే సరిపోతాయి. సేమ్ సింగపూర్ నుంచి ఇది కూడా కొంచెం ట్రావెల్ చేయాలి యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాలంటే. అక్కడ మమ్మల్ని డ్రైవర్ మార్నింగ్ 11 ఆ టైంలో డ్రాప్ చేయడం అనేది జరిగింది. సో 11 ఇది ఎలా అంటే యూనివర్సల్ స్టూడియో అనేది మనకి ఇండియాలో తీసుకున్నట్టయితే చెన్నైలో క్వీన్స్లాండ్ ఎలాగో, అండ్ దెన్ బెంగళూరులో వండర్లా ఎలాగో, సో ఇలా ఇది కూడా అనమాట యూనివర్సల్ స్టూడియో. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, డిఫరెంట్ థీమ్స్, ఈజిప్ట్ థీమ్ అని డిఫరెంట్ థీమ్స్ అనేవి యూనివర్సల్ స్టూడియోలో ఉన్నాయి. చాలా బాగుంటాయి, అవి కూడా చూడాల్సిన ప్లేసెసే. యూనివర్సల్ స్టూడియోలో మెయిన్ వన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ రైడ్స్ అనేవి ఎక్కడానికి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా రైడ్ ఎక్కాలి అంటే మినిమం మెయిన్ రోలర్ కోస్టర్, అలా 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి రోలర్ కోస్టర్లో. సో అవి ఎక్కాలన్నప్పుడు చాలా మంది క్రౌడ్ అనేది ఉంటుంది. ఆ క్యూలో నించోవడం జరిగింది అంటే ఒక్కొక్క రైడ్ ఎక్కడానికి కనీసం 2 to 3 hours పట్టేస్తుంది. అందుకని ఇదంతా క్రౌడ్ అనేది, ఆ క్యూ అనేది స్కిప్ చేయాలి అంటే మటుకు మనము స్టార్టింగ్లోనే యూనివర్సల్ స్టూడియో ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళు ఒక విఐపి పాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది $100. మేము అది ఐటనరీలో బుక్ చేయించుకోలేదు, ఎందుకంటే మాకు వెళ్లే ముందు అక్కడ ఏముంటుంది ఏంటని ఐడియా లేదు. సో వాళ్ళు జస్ట్ యూనివర్సల్ స్టూడియోకి మాత్రమే ఐటనరీలో టికెట్స్ బుక్ చేయడం జరిగింది. మేము ఎక్స్ట్రా విఐపి టికెట్స్ పర్ పర్సన్కి $100 అనమాట. సో మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం రైడ్స్ అవి ఎక్కడానికి. అందుకని మేమంతా రైడ్స్ సపరేట్గా ప్రతి ఒక్కరు $100 పెట్టి టికెట్ అనేది పాస్ అనేది తీసుకోవడం జరిగింది. అందుకేంటంటే విఐపి పాస్ ఉండడం వల్ల ఏంటంటే ఈ క్యూ అందరూ నార్మల్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా గుడికి వెళ్తుంటే ఒక $50 టికెట్ వాళ్ళకి ఎలాగో, నార్మల్ ఫ్రీ టికెట్స్ ఎలాగో అలా అనమాట, సేమ్ వే. సో మాకు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. మేము వెళ్ళగానే విఐపి పాస్ ఉన్న వాళ్ళకి
ముందుగా రైడ్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టైం అనేది సేవ్ చేసి అన్ని ప్లేసెస్ అనేది కవర్ చేయొచ్చు. మెయిన్ మనం ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం లిమిటెడ్ టైంలోనే అన్నీ కవర్ చేయాలి. సో ఇది తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట రైడ్స్ అనేవి ఇష్టపడే వాళ్ళకి. అండ్ నాకు తెలిసి మేము చాలా వరకు అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం లిమిటెడ్ టైంలోనే, ఫాస్ట్గా. ఇంకా ఎక్కడ రెస్ట్ అనేది లేకుండా కంప్లీట్గా తిరిగేలాగే మాది సెట్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా మిస్ చేసాం కొన్ని ప్లేసెస్. లైక్ ఐస్ క్రీమ్ మ్యూజియం ఉంది సింగపూర్లో, మేము వచ్చాక రిగ్రెట్ ఫీల్ అయ్యాం డెఫినెట్. అసలు ఎలా అంటే పిల్లలకి బాగా నచ్చుతుంది మెయిన్. సో అది మిస్ అయ్యాం, అర్రే అనిపించింది. అలాగే షాపింగ్, అలా షాపింగ్ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే వన్ డే పెట్టుకుంటే బెటర్ అనమాట. సో అక్కడ బుగ్గీ స్ట్రీట్ అనేది ఉంది సింగపూర్లో, అది కూడా మేము మిస్ అయిపోయాం, మాకు తెలియలేదు. మేము ఏంటంటే నైట్ రావడం, ఎంత బిజీ షెడ్యూల్లో నైట్ రావడం 8:30 ఆ టైంలో, అండ్ డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయే వాళ్ళం. అప్పటికే అలసిపోయాం. మెయిన్ ఆ ముస్తఫా సెంట్రల్ లిటిల్ ఇండియాలో అక్కడే కొంచెం సేపు తిరిగి వెళ్ళిపోయే వాళ్ళం రూమ్కి. సో అందువల్ల ఏంటంటే మేము బుగ్గీ స్ట్రీట్ అవన్నీ మిస్ అయిపోయాం. అండ్ దెన్ మాకు పక్క రోజే ఇంకా మలేషియా వెళ్ళిపోవాలి. అది కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంలో బుక్ చేసుకున్నాం మేము. సో ఆ టైంలో బుక్ చేసుకున్నాము. 6 అరౌండ్ చేసుకుంటే యాక్చువల్గా మనకి సింగపూర్ టు మలేషియా త్రూ బస్ కూడా వెళ్ళచ్చు. బట్ చాలా అంటే వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ట్రావెల్ టైం ఎక్కువ పట్టేస్తుంది, 8 hours పైనే పడుతుంది మనం మలేషియాకి వెళ్ళాలంటే త్రూ బస్ ఏమన్నా ప్రిఫర్ చేసినప్పుడు అన్నారు. సో ఇంకందుకని మేము ఉన్న తక్కువ టైంలో అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి ఫ్లైట్ ప్రిఫర్ చేసేసాము. అండ్ దెన్ మార్నింగ్ 6:30 ఆ టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. సో మాకు వచ్చి ఫ్లైట్ 10కి ఉంది, 10 to అండ్ దెన్ ఒక 2 hours జర్నీ ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడ ఒకటి మిస్ అయ్యాం, చాలా రీల్స్లో చూసాను అనమాట నేను. వాటర్ ఫాల్ అనేది ఎయిర్పోర్ట్ లోపల వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అది మిస్ అయిపోయాము, అసలు ఎక్కడా కనిపించలేదే అని మేము అనుకుంటా సింగపూర్ టెర్మినల్ 1లో ఉండామన్నమాట. మాకు అక్కడ ఇచ్చారు డిపార్చర్ది ఫ్లైట్. సో అక్కడికి వెళ్ళాం. బట్ అదేంటంటే టెర్మినల్ 2 ఉంది కదా ఎయిర్పోర్ట్, సో అక్కడ ఉందనమాట జ్యువెల్ మాల్. అదొక డిఫరెంట్ అంటే ఎయిర్పోర్ట్ లోపల ఉండదు, జ్యువెల్ మాల్ ఎలా ఉంటుందో దాని పేరు జ్యువెల్ అనమాట. సో అది టెర్మినల్ 2 దగ్గర ఉంటుంది. మాకు అది తెలియదు అనమాట వెళ్ళే వరకు. మేమేమనుకున్నాం అంటే ఓకే 10కి అలా కదా ఫ్లైటు, కొంచెం 6:30 ఆ టైంలో అక్కడికి వెళ్ళిపోయాము అంటే చూడొచ్చు వ్యూ అంతా టైప్ ఫోటోస్ అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేయొచ్చులే అని చెప్పి మేము కొంచెం ఎర్లీగా రావడం జరిగింది. నిజంగా మేము చేసిన మంచి పని అంటే అదే. యాక్చువల్గా మాకు టెర్మినల్ 1 ఇచ్చారు, మేము అక్కడ ఉంటుందేమో, మాకు ఈ టెర్మినల్స్ తెలియలేదు అప్పుడు ఐడియా. సో అక్కడ ఉంటుందేమోలే అనుకొని వెళ్ళాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టెర్మినల్ 1లో అది లేదనమాట. అసలు ఎక్కడ ఏంటి అని మొత్తం కనుక్కునేసరికి లోపలే ఎయిర్పోర్ట్ లోపలే ట్రైన్స్ ఉంటాయి టెర్మినల్ 2కి వెళ్ళడానికి లేదా 3కి వెళ్ళడానికి. అలాగా టెర్మినల్ 2లో అండ్ ఆ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 బయటికి వెళ్తే అంటే రోడ్ క్రాస్ చేస్తే జ్యువెల్ మాల్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్తే ఈ వాటర్ ఫాల్ వ్యూ చూడొచ్చు. మేము ఎలా అంటే మాకు అప్పటికే లగేజ్ అంతా చెక్ ఇన్ అంతా అయిపోయేసరికి టైం అయిపోయింది, 8 అలా అయిపోయింది. ఇంకంతా ఫ్లైట్కి కొంచెం ఎర్లీగా ముందు చెక్ ఇన్ అవ్వాలి కదా. సో అంతా ఫాస్ట్గా ఎట్లయినా వెళ్ళాలి, వచ్చి ఆ ప్లేస్ మిస్ అయ్యామంటే ఇంకా రిగ్రెట్ అనేది ఉండిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా ట్రైన్స్ క్యాచ్ చేసుకుని జస్ట్ వెళ్ళామన్నట్టు టెర్మినల్ 2కి వెళ్ళి వ్యూ అంతా జస్ట్ ఒక 5 minutes చూసుకొని వచ్చేసామన్నమాట. ఎక్కువ వీడియోస్ కూడా క్యాప్చర్ చేయలేకపోయాను నేను, చాలా తక్కువ టైం ఉండింది. జస్ట్ ఒక 5 minutes చూసుకున్నాం అంతే, రిటర్న్ బ్యాక్ అయిపోయాం. ట్రైన్ మళ్ళీ ఆ టైం తక్కువ దొరకదేమో అని మళ్ళీ టెర్మినల్ 2కి వచ్చేసాం. సో డెఫినెట్గా మీరు అది ఒకవేళ మీరు జ్యువెల్ది చూడాలి అని కూడా మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ అనేది టెర్మినల్ 2 ఆర్ టెర్మినల్ 1 అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ టెర్మినల్ 2 అయితే సేఫ్, ఎదురుగానే ఉంటుంది కాబట్టి వెళ్ళి కొంచెం టైం అనేది స్పెండ్ చేయొచ్చు. కొంచెం ఎర్లీగా ట్రావెల్ చేయండి రూమ్స్ నుంచి, అలాగా మళ్ళా మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఆ వ్యూ మొత్తం క్లియర్గా చూడొచ్చు. అండ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అక్కడ, అవి కూడా కవర్ చేయొచ్చు అనమాట. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో టెర్మినల్ 2లో
బయట సైడ్ వస్తేనే అజ్వెల్ అనేది మనకు కనిపిస్తుంది జ్యువెల్ మాల్. సో అది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ టెర్మినల్ 1 గా ఇచ్చిందంటే కొంచెం ఎర్లీగా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్లేస్ అనేది కవర్ చేసుకుని తర్వాత మన టైంకి ఫ్లైట్ వచ్చి చెక్ ఇన్ అయిపోండి, అంటే ఎక్కేసేయచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ హియర్.